పిల్లల మనసులో కల్మషం ఉండదు. మొహమాటాలు లేకుండా ఎలాంటి ప్రశ్నలైనా వేస్తారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అలాంటి సరదా ప్రశ్నలే వేశారు. విశాఖ జిల్లా చంద్రపాలెం స్కూల్ విద్యార్థులు లోకేష్ కూడా అంతే సరదాగా సమాధానాలిచ్చారు. చదువుకునేటప్పుడు చేసిన అల్లరి పనులు, తన తల్లి భువనేశ్వరి ఇచ్చిన షంటింగులు, ఇలా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించి విద్యార్థులతో వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడారు లోకేష్. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ చేశారు. నమస్తే లోకేష్ సార్, నా పేరు ఎన్ ప్రణతి. ఓకే సార్ అని ఎవరైనా పిలిస్తే నాకు చాక్లెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక చాక్లెట్ ఇవ్వాలి నువ్వు నాకు, ఓకేనా? ఓకే, లోకేష్ అనొచ్చు, లోకేష్ అన్న అనొచ్చు, ఓకేనా? లోకేష్ అన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అన్న, మీరు ముందు మా స్కూల్కి వచ్చారు, అయితే అప్పటికి ఇప్పటికీ మా స్కూల్ మీకు ఎలా అనిపించింది? చంద్రపాలెం స్కూల్కి ఎప్పుడు వచ్చినా వర్షం పడుతుంది. మా నిడమర స్కూల్ కూడా 3 సార్లు వెళ్ళా, కానీ మీ స్కూల్కి వచ్చా 3rd టైం. నాకు ఈరోజు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి వచ్చిన స్కూల్కి 3వ సారి వచ్చిన స్కూల్కి ఎంత మార్పు ఉందో మీరందరూ చూస్తున్నారు. అద్భుతంగా గ్రౌండ్లు ఏర్పడినాయి, డ్రైన్స్ కూడా వచ్చినాయి. లోకేష్ అన్న, మీకు ఏ ఆటలు అంటే ఇష్టం? మీరు ఇంకా ఆడుతున్నారా ఆటలు? ప్రతి భారతీయుడు లాగా నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు, ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుచుతారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. మా టీచర్ మటుకు 2 పీకుతూ ఉంటారు. చిన్నప్పుడు మీకు తక్కువ మార్కులు వస్తే మీ నాన్నగారు ఏం చేసేవారు? నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా నాన్నగారి పాత్ర లేదు, అంత మా అమ్మే. ఎందుకంటే నాన్న ఎప్పుడు రాజకీయాలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రాత్రి ఎప్పుడూ వచ్చేవారు. సో నేను పడుకున్న తర్వాత వచ్చేవారు, నేను లేసే సమయానికి ఆయన వెళ్ళిపోయారు. సో నన్ను పెంచింది మొత్తం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మా అమ్మ. తక్కువ మార్కులు వస్తే మా అమ్మ చితక బాధేది, మొహమాటాలు ఏం లేదు. సో నేను కూడా దొంగ పనులు చేశా. ఒకసారి రిపోర్ట్ కార్డు పైన మా అమ్మ సంతకం పెట్టడానికి ట్రై చేశా, దొరికిపోయా. ఇంకా 2 గట్టిగా ఇచ్చింది. సో అమ్మ ఏం చేసినా ప్రేమ కోసమే కదా, మన మంచి కోసమే కదా. సో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అంత మా అమ్మే, మా అమ్మ వల్లనే ఇక్కడ ఉన్నా. మీరు రాజకీయంలో లేకపోయి ఉంటే ఏ రంగంలో మీరు ఉండేవారు? అసలు ఆ ఆలోచన నాకు రాలేదు నాన్న. ఐ థింక్ 2005లో అనుకుంటా. అప్పుడు బాబు గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా. నేను బాబు గారితో పెళ్లికి వెళ్ళా హైదరాబాద్లో. అప్పుడెంత నా వయసు 21-22 ఉంటా. పెళ్లికి వెళ్తే ఇట్లా ఒక 5,000 మంది ఉన్నారు. బాబు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఎంటర్ అయిన 5,000 మంది గౌరవంతో నుంచున్నారు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, రాజకీయాల్లోకి రావాలి, రెస్పెక్ట్ పొందాలి. నాకు బ్రహ్మణితో పెళ్ళేక ముందరనే బ్రహ్మణికి చెప్పా, నేను రాజకీయాల్లోకి వెళ్తాం గ్యారంటీ అని. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్. సో పొద్దున్న 5ంటికి లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి. సండే కూడా వదిలిపెట్టేది కాదు మా అమ్మ నన్ను సరిగ్గా. సో ఆ డిసిప్లిన్ నేర్పించాం. మీ స్కూల్లో మీకు సంతోషకరమైన రోజు ఏది? బాగా వర్షాలు పడినప్పుడు స్కూల్కి హాలిడే ఇస్తారు కదా, అది నాకు సంతోషకరమైన రోజు. ఎందుకంటే నేను వెళ్ళిన స్కూల్కి ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ లేదు స్వామి. మీరు దేవుని నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉందమ్మా, సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళని. సహాయం చేసే అవకాశం దేవుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒక్కొక్కరు చేయగలిగితే పేదరికం నుంచి సమాజం బయటికి లాగచ్చు. సో అది మనందరం కలిసికట్టుగా చేయాలి.